ఎందుకులే నీకు ఏసు బతుకు చి ఎందుకులే నువ్వు బతుకుతావు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. హే నమస్తే మిత్రోన్, లాంగ్ టైమ్ నో సీ హా. ఏంటి వీడు రోస్టింగ్ ఆపేసి స్కెచెస్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు, మీ ప్రేమ ఆప్యాయతను ఎంతో మిస్ అయ్యి డబ్బులు లేవు బ్రో. బాలీవుడ్ ఒకప్పుడు ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఉండేది, కానీ ఇప్పుడు పెయిన్ ఇన్ ది యాస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అయింది. లేదు, నేను మొత్తం బాలీవుడ్ నేమనట్లేదు, వాళ్ళ డౌన్ ఫాల్ కి రీజన్ అయినా కొంతమంది గురించి అంతే. ఒక 100లో 100%. మనోళ్ళు లాక్డౌన్ లో ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియక చాలా మంది భాషతో సంబంధం లేకుండా వరల్డ్ లో ప్రతి కార్నర్ లో ఉన్న మూవీస్, సిరీస్ చూడడం స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు టిక్ టాక్ చూసుకున్నారు. అంతా చూసి మళ్ళీ మన ఇండియన్ మూవీస్ చూడాలి అంటే అదే రేంజ్ లో కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. కానీ వీళ్ళు తీసే మూవీస్ లో కంటెంట్ కన్నా కామమే ఎక్కువ తయారైంది. ఇంతకు ముందులో హాలీవుడ్ నుంచి కాపీ కొడదామంటే అందరూ ఆల్రెడీ చూసేసే ఉన్నారు. Hey, I've seen this one. This is a classic. మాక్సిమం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అర్బన్ లైఫ్ స్టైల్ కి అలవాటైపోయి అదే మైండ్ సెట్ తో అదే అర్బన్ ఆడియన్స్ కి రాస్తున్నారు. వాటిల్లో కూడా ఉండేదేంటి, సెక్స్, ఓకిజం పేరుతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఓన్లీ వెస్టర్న్ కల్చర్ ని క్యాటర్ చేసే మూవీస్. మొత్తం అలాంటివే తీస్తున్నారని చెప్పట్లే. ఉప్మాలో జీడిపప్పు లాగా గ్రౌండెడ్ స్టోరీస్ తో హిట్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. కానీ నేను తినే సేమియా ఉప్మా కాదు, దోశ. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్ళు, ఎందుకంటే ఆ టైంలో జనాలకు కనెక్ట్ అయ్యే స్టోరీస్ ఉండేవి. ఐఏఎస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అన్ఎడ్యుకేటెడ్ వరకు, అదే పొలిటీషియన్స్ వరకు అందరికి రెజోనేట్ అయ్యేవి. వాటిల్లో కూడా సగం రీమేక్లే అనుకోండి, అది వేరే విషయం. కానీ అప్పట్లో జనాలకు అవి రీమేక్స్ అని తెలియక చొక్కాలు జించేసుకునే వాళ్ళు. ఆ తర్వాత ఓటీటీస్ పుణ్యమా అనే రియలైజేషన్ వచ్చి ఈ దొంగనా కొడుకులు ఇన్ని రోజులు మోసం చేశారు కదా మావా అని ఆ రీమేక్స్ కూడా చూడడం మానేశారు. అలా టైం గడిచే కొద్దీ వీళ్ళ మైండ్ సెట్ గుడిచిపోతూ వచ్చింది. గాడ్ కాంప్లెక్స్ తో మేమే తోపు, మిగతా రీజనల్ మూవీస్ దేనికి పనికిరావు అని మూవీస్ లోనే డైరెక్ట్ రేసిజం స్టీరియో టైప్స్ వేసుకుని కామెడీ అనుకునేవాళ్ళు. రావణ్ మూవీలో క్యారెక్టర్ సౌత్ ఇండియన్ అని నూడిల్స్ లో పెరుగేసుకొని తింటాడంట. అందరు మీలాగా బిర్యానీలో గుట్కా వేసుకొని తిన్నారు కదన్నా. ఇదిగో ఇతగాడి పేరు రోహిత్ శెట్టి, బ్రెయిన్ మాత్రం షిట్టి. ఈ గుండుగాడికి సౌత్ ఇండియా మీద ఉన్న హేట్రెడ్ ఎవరికి ఉండదు. మొత్తం స్టీరియో టైప్స్ కలిపి డైరెక్ట్ ఒక మూవీనే తీసేశాడు, చెన్నై ఎక్స్ప్రెస్ అని. ఇది ఎలా ఉంటదంటే ఫస్ట్ క్లాస్ పిల్లాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ మీద ఎస్సే రాయిరా అంటే వాడు మృణాల్ ఠాగూర్ గురించి రాసినట్లు ఉంటది. తమిళ్ వాళ్ళు వాళ్ళ కల్చర్ గురించి ఏ బొక్క తెలియకుండా మొత్తం స్టీరియో టైప్స్, రేసిస్ట్ జోక్స్ తో నిండిపోయి ఉంటది. ఆ నార్త్ వాళ్ళు ఇలాంటి మూవీస్ చూసి నిజంగా సౌత్ వాళ్ళు ఇలానే ఏలియన్స్ లాగా ఉంటారేమో అనుకునే వాళ్ళు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఒక షోలో సౌత్ మూవీస్ బాలీవుడ్ కన్నా ఎక్కువ పర్ఫార్మ్ చేస్తున్నాయిగా అంటే మోషన్స్ టాబ్లెట్ వేసుకున్న ముసలాల్లాగా ఎలా చించుకున్నాడు చూడండి. देखी होगी आपने हम आपके कौन, देखी होगी आपने मैंने प्यार किया, देखी होगी आपने सारी वो फिल्में, दिलवाले दुल्हनिया, कुछ कुछ होता है, कभी खुशी गम, शोले हमने बनाई, मुगले आजम हमने बनाई, मदर इंडिया हमने बनाई. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అంత సర్కుల్ లిస్ట్ చెప్పాడు ఈయన తీసిన మూవీస్ అని సౌత్ ఇండియా రీమేక్స్. అవైనా సరిగ్గా తీస్తాడా అంటే అమీబా బొమ్మ ఎలా అయినా వేయచ్చేస్తారు అన్నట్లు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే సౌత్ ఇండియా మూవీస్ హిట్ అవుతున్నాయని కాదు, మొత్తం పాన్ ఇండియా మూవీసే చేస్తే మాకు రీమేక్లకు దిక్కెక్కడ ఉంటదని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈసారి రీమేక్ రైట్స్ కోసం వచ్చినప్పుడు నోట్లో పాచిపోయిన పెరుగు నూడిల్స్ కుక్కండి సార్, అప్పుడు కానీ సెట్ అవ్వరు. ఆ రీమేక్స్ కూడా వర్క్ అవ్వట్లేదు అని బాలీవుడ్ దండుపాలెం గ్యాంగ్ మొత్తాన్ని ఫ్రూట్ మిక్స్ చేసి కాప్ యూనివర్స్ అంట. వీరిని కొట్టడానికి కాపులు చౌదరిలు ఎందుకు సార్, మా తేజ సజ్జ చాలు. ఆ యూనివర్స్ అయినా చక్కగా రైటింగ్ ఉంటదా? ఒక సినిమాలో హీరోయిన్, ఇంకో సినిమాలో ఐటమ్ గర్ల్. ఇప్పుడేంది నెక్స్ట్ పార్ట్ లో హీరోయిన్ స్పై అని ఇంకో యూనివర్స్ కనెక్ట్ చేస్తారా? ఇంతే, ఇంకా ఏ సినిమాలు ఆడట్లేదని ఆల్రెడీ హిట్ అయిన ఇండివిజువల్ సినిమాల నుంచి క్యామియోస్ పెట్టేసి స్పై యూనివర్స్, కాప్ యూనివర్స్, విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ ఇంకేదైనా అంటే ఆడియన్స్ కి సినిమాలు చూడడం రాదు అంటారు. వీళ్ళకి తీయడం రాక మంగళవారం కబుర్లు. మేము సూపర్ సినిమా తీసాం బ్రో, జనాలకు నచ్చిందా? మన జనాలు చదువురా నా కొడుకులు బ్రో, ట్రైపాడ్ తో మింగుతా. వీటికి తోడు వీళ్ళ పర్సనల్ అజెండాస్ ని, ఓకిజం ని మూవీస్ లో ఇరికించి హిందూస్ ని మాక్ చేయడం, వెస్టర్న్ కల్చర్ ని ప్రమోట్ చేయడం చేసేవాళ్ళు. అది కూడా హిందూ మెజారిటీ అండ్ రిలీజియస్ కంట్రీ అనే ఇండియాలో. ఇంకేముంది, మన వాళ్ళు బాయ్కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. ఇప్పుడేం చేస్తారన్నా, సినిమాలు హిట్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటారా? తీస్తే మాస్ అపీల్ అనుకుని క్రింజ్ ఫెస్ట్లు లేదా ఓక్ కల్చర్ అని ఎన్ఆర్ఎస్ ని టార్గెట్ చేసే ఫిల్మ్స్. ఇంకా మధ్యలో ఏముండదు డొల్లా. ఒక పాయింట్ వచ్చేసరికి ప్రతి మూవీ ఫారిన్ లొకేషన్స్ లో డబ్బున్న ఫ్యామిలీస్ మధ్య రిలేషన్షిప్స్ స్టోరీ. రూరల్ పాపులేషన్ ఎక్కువ ఉన్న ఇండియాలో రోజుకు 500 కూడా సంపాదించిన మనిషికి అసలు ఏం రిలేటబుల్ ఫ్యాక్టర్ లేకుండా మీ గొప్పింటోళ్ళ గొడవలు వాడికెందుకు?
హైలైట్ ఏంటంటే వీళ్ళు అన్ని ఇయర్స్ వెస్టర్న్ స్టైల్లో హాలీవుడ్ సంకల్ నాకితే ఒక్కటి దేకలే. అదే ఇండియన్ రూటెడ్ స్టోరీ టెల్లింగ్ తో వచ్చిన RRR మాత్రం ఆస్కర్ కొట్టింది. ఇంట్లో పెళ్ళాన్ని వదిలేసి పక్కింటోడి పెళ్ళాం వెనక తిరిగితే ఇలానే ఉంటది. మరి నీ పెళ్ళాం ఎదురింటోడితో లేచిపోద్ది. ప్రతి కంట్రీ కల్చర్ ని బట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి. అందరికి హాలీవుడ్ స్టాండర్డ్ కాదు కదా. అంత మాట్లాడితే హాలీవుడ్ డైరెక్టర్స్ లోనే సత్యజిత్ రేని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ డోంట్ లుక్ ఎట్ పక్కింటోడి పెళ్ళాం. మీరు ఇండియన్ ఆడియన్స్ ని వదిలేసి బాంద్రా జుహు ఆడియన్స్ కోసం మూవీస్ తీస్తున్నారు అని నాగవంశీ అన్న వెళ్ళి ఈ బాత్టబ్ అంకుల్ కి చెప్తే You're forgetting Hum Aapke Hain Kaun. You're forgetting Dilwale. See, Hum Aapke Hain Kaun was dubbed. That was the first film. ఇంతే ఇంటర్వ్యూ మొత్తంలో ఎక్కడ బాలీవుడ్ సౌత్ కంపారిజన్ వచ్చినా కూడా లేదు మా తాతల నిమ్మకాయలు పెద్దవి. పాస్ట్ లో స్టక్ అయి ఉండకండి సార్, ప్రెసెంట్ లోకి రండి. ఆ కాలంలో మీ తాతలు మంచి రైతులైనంత మాత్రాన మీ నిమ్మకాయలు బాగా పండుతాయని కాదుగా. In my kitty I've got almost 22 films remake rights. వాటికి పెట్టే డబ్బులేదో రైటర్స్ కి ఇస్తే ఇంకా కొత్త మంచి స్టోరీస్ రాస్తారు కదా సార్. బై ద వే రైటర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే DM చేయండి, డిస్కౌంట్ ఇస్తా. Now first Hindi film which captured the South market was Hum Aapke Hain Kaun. ఈయన మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈ బాలీవుడ్ వాళ్ళందరూ టైం మెషిన్ లేకుండానే పాస్ట్ లో బతుకుతున్నారు. ఇట్లయితే ఇంకా సర్దుకొని మాల్దీవ్స్కి వెళ్ళిపోవడమే. ఈ ఇంటర్వ్యూ చూసి ఇన్ని రోజులు సౌత్ మీద కడుపు రగిలిపోతున్న ఆస్కర్ విన్నర్స్ అంతా ఒక్కసారిగా దొరికిందే ఛాన్స్ అనుకొని చెలరైపోయారు. పుష్ప 2 కలెక్షన్స్ చూసి ముంబైలో అందరూ నిద్రపోయి ఉండరు అన్నందుకు ఈ అంకుల్ తాత వచ్చి నేను ముంబైలోనే ఉంటా, బాగా పడుకున్నా అంట. ఈ బూమర్ తాతలతో ఇదే ప్రాబ్లం రా బాబు. ప్రతిదాన్ని పైల్స్ మీద తీసుకుంటారు. పడుకొని ఉండదు అంటే అక్కడ ఎక్స్ప్రెషన్ అంకుల్, అది లిటరల్ గా తీసుకోకూడదు. ఇప్పుడు లాఫింగ్ మై యాస్ ఆఫ్ అంటే గట్టిగా నవ్వుతున్నా అని, నిజంగా నా యాస్ పగిలిపోయింది కుట్లేయండి అని కాదు. ఇంతటితో ఆగకుండా ఈ నాగవంశీ ఆరగెన్స్ చూడండి. ఈయన తీసిన లక్కీ భాస్కర్ మూవీ నా స్కామ్ 1992 నుంచి బోరో చేసింది. ఐరన్ స్టాక్ మార్కెట్ ఎక్కి దూకి చచ్చిపోయింది. చూడండి తాతంకుల్, మీరు హర్షద్ మెహతా స్టోరీ తీశారంతే. ఆయన స్టోరీ రాసింది మీరు కాదు మిస్టర్ బ్రహ్మ. జస్ట్ ఒక సిరీస్ తీసినంత మాత్రాన రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ కి మీకు పేటెంట్ ఇచ్చారు. తక్కువ ఆలోచించి తలనొప్పి వచ్చేలా ఉంది, వెళ్ళి మోకాలు నొప్పులు టాబ్లెట్స్ వేసుకోండి. నెక్స్ట్ దానికి రిప్లైగా ఈ సిద్ధార్థ్ ఆనంద్ అనే ఆయన, నేను కూడా బంద్రా జుహులో మాత్రమే ఉన్నా. అదే కదా సార్ ఆయన పాయింట్ కూడా, అందుకే అలాంటి సినిమాలు తీస్తున్నారని. ఓ అంటే ఇప్పుడు నీ జోక్ అంతరార్థం ఏంది? నేను ఇక్కడే ఉంటున్నా అయినా కూడా తోపు మూవీస్ తీస్తున్నా అనుకుంటున్నావా? ఓకే ఢిల్లీలో ఈజ్ యువర్ సొల్లు. అవును మీరే కదా సార్ ఫైటర్ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే డాక్టర్ లాగా డైసెక్షన్ చేసి ఫైటర్ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ 90% ఇండియన్స్ కి అసలు ఫ్లైట్ ఎలా ఉంటుందో తెలియదు అనింది. మరి పుష్ప ఎందుకు హిట్ అయింది? ఇండియాలో ఉన్న వాళ్ళందరూ స్మగ్లర్సా లేదా దంగల్ చూసిన వాళ్ళందరూ రెజ్లర్సా? Huge percentage of our country, I would say 90%, who've not flown in planes, who've not been to an airport. So how do you expect them to know what's happening in the air? రూల్ నెంబర్ 1 తెలుసుగా. అవును బ్రో, నేను కూడా చూసా. చాప గద్ద 2 రిలేషన్షిప్ లో ఉన్నాయి. వీళ్ళకి తోడు వీళ్ళ ఫ్యాన్స్ కూడా ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశారు. అది కాకుండా ఇంకా డైరెక్ట్ రేసిజం, కలర్ షేమింగ్. నల్లగున్న వాళ్ళందరూ పనులు, తెల్లగున్న ప్రతి ఒక్కడు హీరో అవ్వాలి అంటే బీహార్ ట్రైన్ లో ఫోన్లు దొబ్బేవాడు కూడా హీరో అవుతాడు. ట్రైన్ కా కిలాడి అని మూవీ తీసి వీడేదో ఫారిన్ లో పుట్టినట్లు ఇండియాలో ఉండి ఇండియన్స్ మీద రేసిజం. ఏరా మీ డాడీ పేరు జో బైడెనా? ఈ డిబేట్ ఇంతటితో ఆగేది కాదు. ఎవరికి వాడి లాంగ్వేజే గొప్ప అనుకుంటూ పోతారు. ఇప్పుడు మన మూవీస్ నడుస్తున్నాయి కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్, ఆరగెన్స్ లాంటివి ఏం లేకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి. అట్లా కాదు అని ఎగిరినందుకే బాలీవుడ్ వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చారు. అయినా వీళ్ళతో మనకేంట్రా, ఒక్కసారి SSME 29 స్టార్ట్ అవ్వని మనం డైరెక్ట్ హాలీవుడ్ వాళ్ళతో ఫ్యాన్ వార్స్ చేద్దాం. అసలు ఎప్పట్రా జాన్ విక్. సో ఇంతే వాళ్ళ వీడియో. అయినో మీరు షాక్ లో ఉంటారు, వీడేంట్రా ఇంత త్వరగా వీడియో పెట్టాడని. దిస్ ఇస్ 2025, ఏదైనా జరగచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతలో రిపోర్ట్ తప్ప ఏమైనా చేసుకోండి. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బోనీ అంకుల్ రైటర్ కావాలంటే మై హార్ట్ అండ్ DM ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ.